హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక షార్ట్ వ్లాగ్ అయితే తీసానండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేనైతే పూజ అయితే చేసుకున్నాను. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే ఒక షార్ట్ వ్లాగ్ అని చెప్పాను కదండి. నేను ఈరోజు ఏమేమి చేస్తున్నాను అండ్ ఆల్సో డైలీ కూడా నా వర్క్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పిల్లలకైతే టిఫిన్ అయితే అయిపోయిందండి. మార్నింగ్ వెళ్ళేసేసాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది. అదైతే వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేశాను. బియ్యం అయితే కడుక్కుందామని చెప్పేసి కడిగేస్తున్నానండి. ఇప్పుడైతే బియ్యం అయితే కడిగేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంకా మిగతా వర్క్స్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే అప్పటిలోపు అవి నానిన తర్వాత కొంచెం రైస్ అనేది బాగా అవుతుందని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా అప్పటి నుంచి నాకు అలవాటే రైస్ కొంచెం నానబెట్టిన తర్వాత వండడం అలవాటు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నానబెట్టేశాను. తర్వాత ఈరోజైతే కొంచెం నేను మా హస్బెండ్ అయితే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి రానని చెప్పారు. అందుకని చెప్పేసి కొంచెం చింతపండు అయితే నానేసాను. ఇంకా పిల్లలకి చారులాగా చేద్దామని చెప్పేసి అదైతే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ కూడా మేము ఉండము ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి మా చిన్నోడికి బర్త్డే అండి ఈరోజు. మా చిన్నోంది అందరూ విష్ చేయండి. ఈరోజు మా చిన్నోడి బర్త్డే. అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ వెళ్ళిపోదామని మధ్యాహ్నానికి మాత్రమే రైస్ పెట్టేసి ఇంకా చారు అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేసి చింతపండు వేసి నానేసి అక్కడ పెట్టేశాను. ఇంకా గిన్నెలు స్టాండ్లో గిన్నెలు అయితే సర్దేసుకుంటానండి. ఎందుకంటే కొన్ని బౌల్స్ అయితే ఉన్నాయి, విజల్స్ అయితే ఉన్నాయి, అవి కొంచెం కడిగేసుకొని పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి ముందుగానే నిన్న నైట్ కడిగిన గిన్నెలు ఉంటే అవైతే నేను సర్దుతున్నాను. సర్దిన తర్వాత నేను మళ్ళీ వెజల్స్ అనేవి క్లీన్ చేసుకొని అందులో పెట్టేసుకుంటానండి. ఇంకా వాషింగ్ అయితే స్టార్ట్ చేశాను. వాషింగ్ అయితే చేసుకున్న తర్వాత మనము ఇంకా మిగతా వర్క్స్ అయితే చేసుకుందామండి. మార్నింగే నేను ఇంకా ఇల్లు ఊడ్చేసి తూడ్చేసి ఇవన్నీ జరిగిందండి. కాకపోతే అప్పుడు మా పిల్లలు ఇంకా లేవలేదని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేయడానికి అయితే అవ్వలేదు నాకు. అందుకని చెప్పేసి ఆ వీడియో అయితే షూట్ చేయలేదండి. మార్నింగే చేసేసుకున్నాను. అంతవరకు అయితే ఊడవడం తుడవడం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే వెజల్స్ అయితే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసిన తర్వాత ఇంకా నాకైతే కొంచెం ఫస్ట్ అయితే వెజల్స్ అయితే క్లీన్ చేసుకుంటే నాకు కొంచెం అంటే ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఎక్కువ అయితే ఏం లేవు. మార్నింగ్ టిఫిన్ చేసిన వెజల్స్ మాత్రమే ఉన్నాయి, పిల్లలకి టిఫిన్ పెట్టినవి. అండ్ ఆల్సో నైట్ ఇంకా కొంచెం అన్నం గిన్నె లాంటివి అవైతే ఉన్నాయి. దోశ ప్యాన్ అండ్ ఆల్సో దోశ గరిట అవన్నీ అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకా అప్పటి వరకు అయితే ఫస్ట్ అయితే నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ వెజల్స్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాతనే ఇవైతే స్టార్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకా నా చదువు ఎంతవరకు వచ్చిందని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుండొచ్చు. షాపింగ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇంకా వ్లాగే చేస్తుంది ఏంటి అని చెప్పేసి. అలా ఏం లేదండి, చదువుతున్నాను. కాకపోతే ఈరోజు మా చిన్నోని బర్త్డే, అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే ఏం చదవట్లేదు. అండ్ ఆల్సో నేను ఆఫ్టర్నూన్ ఏమైనా టైం దొరికితే వాళ్ళు పడుకున్న తర్వాతనే నేను చదువుకుంటాను కదండి, ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కానీ. అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ చదువుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే వీళ్ళకైతే ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి. అండ్ ఆల్సో ఇంట్లో వర్క్స్ కూడా ఉన్నాయి కదండి. ఇంకా మా బుడ్డిది కూడా పాలు తాగుతుంది కాబట్టి తనకి ఇంకా పాల డబ్బాలు ఇవన్నీ కొంచెం అయితే నేను వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా చదువు విషయానికి వస్తే చదువుతానండి. ఇంకా టైం దొరికితే చదువుతాను ఖచ్చితంగా. ఆఫ్టర్నూన్ అయితే చదవడానికి అయితే ట్రై చేస్తాను. ఈ మధ్యలో వీడియోస్ కూడా రావట్లేదు, ఎందుకంటే పిల్లలు కూడా అంత కోఆపరేట్ చేయట్లేదు. అందుకని చెప్పేసి నేను వీడియోస్ షూట్ చేయడం అవ్వట్లేదండి. వాళ్ళు కొంచెం నేను ఇలా వాళ్ళని పడుకోబెట్టి కొంచెం అలా సరిపోతుందండి. ఇంకా అంతే, ఇంకా వచ్చేస్తారు, లేస్తారు, ఎవరో ఒకరు లేస్తారు ఖచ్చితంగా. అందుకని చెప్పేసి వీడియో షూట్ చేయడం అవ్వట్లేదు. కొంచెం డోర్ ఓపెన్ చేసేసుకొని నేను కొంచెం వెళ్తురున్నా సరే అందులోనే చదువుకుంటాను. లైట్స్ కూడా ఆన్ చేయను. లైట్స్ ఆన్ చేస్తే వెంటనే లేస్తారని చెప్పేసి నేనైతే లైట్స్ అయితే ఆన్ చేయట్లేదు. ఇండివిజువల్గా వీడియోస్ నేను అంటే కెమెరా ముందుకొచ్చి మాట్లాడి వీడియోస్ చేయాలని చెప్పేసి నాకు ఉంటుంది. కాకపోతే వాళ్ళైతే నాకు అసలు కోఆపరేట్ చేయరండి. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే చాలా తక్కువ అవుతున్నాయి. నేను ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను, కొనసాగిస్తున్నాను కూడా, అందులో ఏ డౌట్ లేదు. చదువుకుంటున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చూడండి. కరెంట్ అఫైర్స్ అస్సలు మిస్ చేయకండి. నేనైతే హరీష్ అకాడమీ ఫాలో అవుతున్నానని చెప్పాను కదండి, హరీష్ అకాడమీ మాత్రమే ఫాలో అవుతున్నాను.
ఈ హరీష్ అకాడమీ గురించి CA 360 అని చెప్పేసి ఒక కోర్స్ ఉంటుందండి, అది కూడా మనం తీసుకోవాలి. నేను ఈ కరెంట్ అఫైర్స్ గురించి తర్వాత ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా వెజల్స్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయినాయండి. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలకైతే స్నానం చేయించాలి. వాడికి మార్నింగే చేయించాలి యాక్చువల్గా, వాడైతే లేవలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే వాళ్ళిద్దరికి, పాపకి బాబుకి ఇద్దరికైతే ఇంకా స్నానం అయితే చేయించేసాను. హెడ్ బాత్ అయితే చేయించాను. హెడ్ బాత్ చేయించి కొంచెం ఎండకల అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు వచ్చాను. మేము పెంట్ హౌస్లో ఉంటామండి, అందుకని చెప్పేసి కొంచెం ఎండకి వీళ్ళకి కొంచెం ఆరుతుంది అని చెప్పేసి అలా కూర్చోబెట్టాను. ఇద్దరికి స్నానాలు అయితే చేయించేశాను. స్నానాలు చేయించేసి ఇంకా క్లోత్స్ అయితే వేయాలి కదండి, అందుకని చెప్పేసి ఇంకా వ్యాజిలైన్ ఈ చలికాలం కదండి బాగా పగిలిపోతుంది. పాపకైతే కొంచెం ఇట్లా చెంపల దగ్గర మొత్తం రఫ్గా అయిపోయిందండి. అయినా కూడా నేను డైలీ యూజ్ చేస్తూనే ఉంటాను, అయినా కూడా తనకి కొంచెం రఫ్గా అయిపోతుంది అంతా. ఇంకా మావాడైతే అస్సలు ఎంత అల్లరి చేస్తున్నాడంటే చూడండి, నేను వేస్తాను టీషర్ట్ అంటే అస్సలు వేయించుకోవట్లేదు. కొత్త బట్టలు వేస్తానంటే కొత్త బట్టలు కూడా వేయించుకోలేదండి. అందుకని చెప్పేసి ఇంకా అక్కడ పక్కన పెట్టేసి ఇంకా నైట్కి వేద్దామని చెప్పేసి నేనైతే అలా పక్కన పెట్టేశాను డ్రెస్. నైట్ అయితే నేను ఖచ్చితంగా ఒక వీడియో తీస్తానండి, రేపు అప్లోడ్ చేస్తాను. మా చిన్నోని బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే కొత్త డ్రెస్ అయితే వేసుకొని అంటున్నాడు, చాలా మారం చేశాడండి వాడు. ఇంకెందుకు ఏడిపించడం అని చెప్పేసి ఇంకా నార్మల్ క్లోత్స్ అయితే వేసేసాను. ఇంకా మా బుడ్డిది చూడండి, తను కూడా తప్పించుకుంటుంది. డ్రెస్ వేస్తానంటే అస్సలు వినట్లేదు. ఎలా తప్పించుకుంటుందంటే అస్సలు డ్రెస్ వేసుకోమంటే అస్సలు వేసుకోదండి. మీరు ఎన్నైనా చెప్పండి, డ్రెస్ వేసుకుంటానికైతే చాలా తంటాలు పడాలి ఆమెతోటి. స్నానం చేపించి వాళ్ళకి ఇంకా క్రీమ్ రాసి ఇంకా ఇదంతా చేసేలోపే వాళ్ళైతే చాలా నన్నైతే విసిగిచ్చేస్తారు. ఇంకా తను జిప్ అయితే పోగొట్టేసిందండి వెనకాల. మా చిన్నోడైతే నిన్న ఇంతకు ముందు వేసినప్పుడు జిప్ అయితే పోగొట్టేశాడు. ఇంకా అందుకని చెప్పేసి పినీస్ అయితే పెట్టేశాను. లేదు అంటే ఇంక ఈవినింగ్కి కొత్త డ్రెస్ ఏదైనా వేస్తాను తనకి. ఇంకా బొట్టు పెట్టేస్తున్నానండి. తనకి బొట్టు కూడా పెట్టించుకోదు, అస్సలు పెట్టించుకోదు. ఎంత తంటా పడాలంటే వాళ్ళతోటి అస్సలు అవ్వదు నాతోటి. అసలు వ్లాగ్స్ తీయాలన్నా కూడా వీళ్ళ కోసం అని చెప్పేసి అసలు వ్లాగ్స్ కూడా తీయనీరు. ఫోన్ అక్కడ పెట్టేసి ఏదైనా వీడియో తీద్దామన్నా కూడా అసలు తీయనీయరండి. ఒకరు కాకపోతే ఒకరు ఇంకా దాన్ని పట్టుకొని ఇవ్వరు, అస్సలు ఫోన్ ఇవ్వరు. లేదంటే కింద పడేస్తారు, ఫోన్ పగలగొడతారు అని చెప్పేసి అదో భయం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను అప్పుడప్పుడే వాళ్ళు నిద్రపోయినప్పుడు కానీ ఎప్పుడో ఒకసారి నేను వీడియోస్ అనేది తీసుకుంటాను. అండ్ ఆల్సో నాకు తెలిసిన ఇలా అయితే ఇంకా ఈరోజైతే ఇలా గడిచిపోయింది. ఇంకా వంటకైతే పెట్టేశాను. నేను ఆల్రెడీ చారు అనేది చేసేసానండి. చారు అయితే పక్కకైతే పిసికేసి పెట్టేశాను చారు. ఇంకా పోపు అయితే వేయాలి, పోపు కూడా రెడీ చేసేసాను ఆల్రెడీ. ఇంకా పోపు అయితే వేసేసాను. ఇలా సింపుల్గా అయినా కూడా తింటారండి పిల్లలు, ఇలా చేస్తేనే తింటారు. ఏమైనా కర్రీస్ వండితే అస్సలు తినరు. అందుకని చెప్పేసి నిన్న టమాటో చారు చేసిన, ఈరోజు ఏమో నార్మల్ చారు చేసిన. ఇంకా అన్నం కూడా అవుతా ఉంది, అన్నం అయిన తర్వాత తినిపించేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.